నారా లోకేష్ అభివృద్ధి చేశాడంటారా? మరి మీరే చెప్పాలి. మంగళగిరిని రోల్ మోడల్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ట్రాష్. అభివృద్ధి అంటే మీరు ఏం చేస్తారు? ఆ చిన్న చిన్న వర్క్స్ అని చేస్తున్నా, అది కాదు అభివృద్ధి అంటే. ఇతనికి స్థానికులతో సంబంధం లేదు. తనకు అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు, వాళ్ళు ఏం వీడు చేస్తే అది చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ ఫండ్ తో చేసే ఏమి అన్నవాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలిసే లేదో నాకు తెలియదు, వాళ్ళకి తెలిసో లేదో నాకు తెలియదు. లోకేష్ అతనికి అంత మెజారిటీ రావడానికి గల కారణాలు కొన్ని మా తప్పిదాలు ఉంటాం. ఈ ఈవీఎంలు కూడా ఒక భాగం. ఈవీఎంలు కూడా కారణం అంటారా మీ ఓడిపోవడానికి? ఒక భాగం అని ప్రపంచం అంతా కోడైకి వస్తుంది కదా, నేనంటాం కాదు కదా, పెద్ద పెద్ద భేదావులు అంటున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డం అనేది ఏనాడు ఉండదు, ఉండబోదు. ఛాలెంజ్ అని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ నేను గెలవబోతున్నాను ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి. ముందు మీకు టికెట్ ఇస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డెఫినెట్ గా ఇస్తారు. అంత నిధులు ఉన్నాయా మీకు? కాన్స్టిట్యూట్ చేసే అంత డబ్బులు ఉన్నాయా? డబ్బులే ప్రధానం అనుకుంటే రాజకీయాలు ఎందుకంటే? ఇవాళ డబ్బు లేకుండా రాజకీయం చేయలేము. రాజకీయానికి డబ్బే ప్రధానం అనుకున్నంత పిచ్చివాడిని నేను కాదు, మా పార్టీ కాదు. రాజకీయానికి డబ్బు అవసరమే, అదే కారణం చేత ఏదో జరుగుతుంది నేను అనుకో, అది తప్పది. ఎక్కడో వరుస వచ్చాడు లోకేష్ బాబు. ఆయన ఊరు కాదు, అసలు రాష్ట్రం కూడా కాదు, ఆయన హైదరాబాద్ బాబు. ముందే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ నోట్ చేసి పెట్టుకోండి. 3 ఏళ్ల లోపు మా రైతులకు ఇవ్వాల్సిన స్థలాలు, అక్కడ జరగాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి మీరు ఇవ్వగలిగితే, ఇదంతా క్రియేట్ చేసింది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. మీరు కళ్ళార్పకుండా బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్పగలరు. రమ్మని, డెఫినెట్ గా రమ్మనండి. చాలు. మీ 6 సూత్రాలు ఎక్కడెక్కడ అమలైంది, ఎవరెవరికి అమలైంది వెళ్ళామదండి. మీరు మేము మంచి చేసినప్పుడు మీ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? నేను వస్తా, మీతో పాటు వెళ్దాం. సామాన్య మానవుళ్ళకి వెళ్దాం, జనం దగ్గరికి వెళ్దాం. కనుక మీరు యువకులతో పోటీ పడగలరా? అరే నేను ఇవ్వకుండానే బాబు, నువ్వేంటన్నట్టు. యువకుడు అనేది మానసికంగా బట్టి ఉంటుంది, శారీరకంగా బట్టి ఉంటుంది. అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు మనతో ఉన్నారు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొందిరెడ్డి వేమారెడ్డి గారు ఉన్నారు. వేమారెడ్డి గారితో ఇవాళ విహారీ మీడియా హాట్ సీట్ లో కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. నమస్తే సార్ వేమారెడ్డి గారు. నమస్తే బాబు. సార్ ఎలా ఉన్నారు? ఫైట్ బాగా. మేము అందరం అనుకుంది ఏంటంటే మంగళగిరిలో ఒక కొత్త యువత రాబోతున్నారు అనుకున్నాము. కానీ కాకులు తీరిన ఒక రాజకీయ నేతగా మీరున్నారు. ఇక్కడ మీకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? నేను ఇవ్వకుండే కదా, కాదని ఎందుకు అనుకుంటున్నాను? ఎస్ ఐ కెన్ డు వాట్ ద యూత్ పీపుల్ కెన్ డు. సమస్య లేదు, కరెక్టే, నేను చేస్తున్నాను. మా నాయకులు కూడా ఆలోచన చేసే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. తప్పనిసరిగా నేను ఫైట్ చేయగలను, ఫైట్ చేస్తాను. ఓకే, మీరు హార్ట్ఫుల్ గా మాట్లాడతారని మేమందరం నమ్ముతాం. ఎందుకంటే వేమారెడ్డి గారు ఏదైనా సరే సీనియర్ లీడర్ అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టి ఈ హాట్ సీట్ లో వాళ్ళు మీకు కూర్చోబెట్టాం. ఇప్పుడు నేను అడగబోయేది ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు అందరికి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ మధ్యలో వేమారెడ్డి ఇప్పుడు కొత్తగా హాట్ టాపిక్ గా వచ్చారు. విషయం ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ రాని విధంగా 90,000 పైచిలకు మెజారిటీ లోకేష్ గారు రావడానికి కారణం ఆర్కే గారు అంటారా, లేకపోతే మీ పార్టీ చేసిన కొన్ని ఘనకార్యాల వల్ల వచ్చిందంటారా? ఎవరి వల్ల అనేది నేను చెప్పలేను, కానీ మేము కూడా కొద్దిగా సింహాలోకనం చేసుకుంటున్నాం. మావి కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, వాటన్నిటిని కూడా సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అతను మెజారిటీ రావడానికి ఎవరో కారణం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు తెలిసినంత వరకు మా పార్టీలో మాలో ఉన్న తప్పులు సర్దిద్దుకుంటూ కార్యకర్తలందరినీ కూడా సమాహితం చేసి ముందుకెళ్లే కార్యక్రమాన్ని మేము చేపడతాం. ఓకే, ఇప్పుడు మీ పార్టీ సంస్థాగతంగా ఇక్కడ కొంచెం బలపడుతుందంటారా, లేకపోతే నారా లోకేష్ చేసిన అభివృద్ధికి ఇంకా మీ పార్టీ చెతగలు పడిపోతుంది అంటారా? అంటే నారా లోకేష్ అభివృద్ధి చేశాడంటారా? మరి మీరే చెప్పాలి. ఆల్రెడీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తున్నారు, మంగళగిరిని రోల్ మోడల్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు అభివృద్ధి చేయట్లేదని మీరు అంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ట్రాష్. ఎక్కడ కూడా ఏ విధమైన అభివృద్ధి చేస్తున్నారో చేయట్లేదో మేము స్థానికంగా ఉన్నవాళ్ళం మాకు తెలుసు. ఎందుకంటున్నారంటే, మంగళగిరిలో అతి ముఖ్యమైన విషయాలు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో తాడేపల్లికి సంబంధించిన ఒక 3-4 ఇష్యూలు ఉన్నాయి. అట్లాగే మంగళగిరి టౌన్ కి సంబంధించిన ఒక 3-4 ఇష్యూలు ఉన్నాయి. వీటన్నిటి మీద కేంద్రీకరించి ఇవి సఫలీకృతం చేస్తే ఒప్పుకుంటా, అతను ఎక్కడో డెవలప్ చేస్తున్నాడని. ఇవాళ చేస్తున్నది డెవలప్మెంట్ ఎవరు? ఆ సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఆ చిన్న చిన్న వర్క్స్ అని చేస్తున్నారా? అది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే మీరు ఏం చేస్తారు? డెఫినెట్ గా ఇవాళ ఎంటీఎంసీ
అనేది అంటే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అనేది మన రాష్ట్రంలోనే 2వ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వైశాల్యంలో. అలాంటి దానికి ఇప్పటికీ కూడా ఎస్టీపీ ఫెసిలిటీ ఎక్కడా లేదు మున్సిపాలిటీలో. ఏదో మా టైంలో అప్పుడేదో పుష్కరాల డబ్బులు వస్తే మేము ఒకటి చేసాము అక్కడ. అప్పుడు మా మున్సిపాలిటీ మా చేతుల్లోనే ఉంది, మా పార్టీ చేతుల్లోనే. అది తప్ప ఎస్టీపీలు ఎక్కడైనా పెట్టారా? కృష్ణ పక్కనే ఉన్న మాకు డ్రింకింగ్ వాటర్ కరువు ఉందో తెలుసా మీకు? డెఫినెట్ గా ఆ డ్రింకింగ్ వాటర్ ని కరువు తీర్చగలిగే మన నాయకుడు కనపడుతున్నాడు. ఇతనికి అసలు ఆలోచన ఉందా? ఎందుకు ఉండదు అంటున్నానంటే అతను కాదు, ఇతనికి స్థానికులతో సంబంధం లేదు. ఒక నలుగురిని తనకు అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం ఫీడ్ చేస్తే అతను చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఇప్పుడు సిఎస్ఆర్ నిధులతో చేసేవి తప్పిస్తే గవర్నమెంట్ ఫండ్తో చేసే ఏమీ లేవు. ఆ ఇళ్ల పట్టాలు కూడా అంతకు ముందు ఉన్న ఎస్ఐన్ ల్యాండ్లో ఉన్నటికి గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ కూడా పూర్తిగా తీసుకోలే. ఇంకా ఏదో నామకే వస్తే ఏదో ఈ కంటి తుడుపు దీని కింద చేస్తున్నారు తప్పిస్తే పర్ఫెక్ట్ గా ఏది లేదు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచిన తర్వాత అభివృద్ధి పదంలో నడుస్తుందనేది కూడా ఒక మాట నా దగ్గర ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి, చెప్తున్నారు. అది వైఎస్ఆర్ పార్టీకి మింగుడు పడడం లేదంటారా? అంటే మీతో అన్నదెవరో నాకైతే తెలియదు. అన్నవాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలిసే లేదో నాకు తెలియదు. అభివృద్ధికి నిర్వచనం ఏంటో వాళ్ళకి తెలిసే లేదో నాకు తెలియదు. అదేదో నాకు చెప్తే నేను వింటాను. ఒకళ్ళు ఉంటే నిజంగానే ఉందేమో అనుకుంటాను, అంతే తప్పిస్తే ఎక్కడ ఏం లేదు. మీరు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆర్కే గెలిచారు. అదే ఆర్కే వేరే పార్టీ వైపు చూడడానికి ప్రధానమైన కారణాలు ఏమంటారు? ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వెళ్ళారంటారా? లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే నాకు నచ్చలేదు అనేది ఆయన బహిర్గతంగా చెప్పాడు. ఎందుకంటారు? ఒక్కటి బ్రదర్, ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళ పుట్టే అనుకుని నేను కాదన్ను. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు కూడా అప్పుడు ఎన్నికలప్పుడు ఒక మాట అన్నమాట వాస్తవం. మినిస్ట్రీ అనేది ఎందుకంటే ఇంకొక 1% 2% ఓట్లు శాతం పెరుగుతాయనే ఉద్దేశం చేత అలాంటి మాట అన్నమాట వాస్తవం అన్నారు. అంత మాత్రాన సీనియర్లు ఎందరో ఉంటే వాళ్ళని వదిలిపెట్టి మనం ఆశించడం కూడా తప్పు. ఇప్పుడు మీరు ఆశించిన తప్పు అనడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 2014లో పార్టీ మారాడు, కానీ నేను పార్టీ మారలేదు, జగన్నే నమ్ముకొని అన్నదమ్ములు ఇద్దరం ఉన్నాము అనేది కూడా వాళ్ళు సంచలన కామెంట్స్ కూడా చేశారు. అప్పుడు మీరు ఎందుకు సపోర్టెడ్గా ఆయనకి మాట్లాడలేదు? మీరు ఇప్పుడు అంటే నాకు మా నాయకుడిని కాదనుకున్న వాళ్ళు, లేకుంటే మా నాయకుడి మీద ఏదో మాట్లాడదలుచుకుంటే నేను వాళ్ళకి సపోర్ట్ గాని ఇంకో విధంగా నేను ఎట్లా మాట్లాడగలనండి? ఓకేనే, ఐ విల్ నాట్. మళ్ళీ మీ పార్టీలో వచ్చాడు కదా, రావచ్చు. వాట్ ఈస్ దర్, వచ్చి ఉన్నారు కదా ఆయన. లాస్ట్ ఎలక్షన్ కూడా ఆయన ఉన్నారు కదా, దాని ఏముంది? దట్ ఈస్ ఈజ్ విల్ అండ్ ప్లెజర్. ఆయన ఇష్టం కదా, రావడం కానీ పోవడం కానీ ఏదైనా సరే ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఇష్టం. దానికి వీఆర్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దీనికి అంత మెజార్టీ రావడానికి ఆర్కే గారు కూడా కారణం అంటారా? అదే మీకు ఇందాకే చెప్పా, ఏమనంటే ఎవరో వ్యక్తులు కారణం అని ఫలానా వ్యక్తులని నేను అనడానికి సిద్ధంగా లేను. అది ప్రస్తుతం నాకు అది ఇష్టం లేని విషయం. ఎవరైనా కావచ్చు, 4 రకాలుగా దీనికి కారణాలని. లోకేష్ అని అతనికి అంత మెజార్టీ రావడానికి గల కారణాలు పార్టీ కొద్దిగా స్తబ్దతగా ఉండడం, కొన్ని మా తప్పిదాలు ఉండటం, అన్ని రకాలుగా. ఏదో అంటారే తెలుగులో కర్ణుడు చావుకి 60 కారణాలు అన్నట్టుగా మేము ఓడిపోవడానికి కూడా 66 కారణాలు. దాంట్లో ఈ ఈవీఎంలది కూడా ఒక భాగం. అవును, అట్లా ఈవీఎంలు కూడా కారణం అంటారా మీ ఓడిపోవడానికి? ఒక భాగం అని ప్రపంచం అంతా కోడైకి వస్తుంది కదా, నేనంటాం కాదు కదా. పెద్ద భేదావులే అంటున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నిజంగా చెప్పాలంటే వైసీపీ చతికిల పడింది అంటారా? కొంచెం పుంజుకుందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డం అనేది ఏనాడు ఉండబోదు. ఛాలెంజ్ చెప్తున్నా, రాబోయే రోజుల్లో మళ్ళీ నేను గెలవబోతున్నాను ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి. మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ముందు మీకు టికెట్ ఇస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డెఫినెట్ గా ఇస్తారు. అడుగుతున్నా, ఇంకోసారి కూడా అడుగుతున్నా, మీకు నిజంగా 2029కి మీకు టికెట్ ఇస్తారా? డెఫినెట్ గా ఇస్తారు. రియల్లీ ఇస్తారు. ఇది మేము రికార్డ్ చెప్తున్నాం. ఇప్పుడేంటి, నేను చాలా సార్లు చెప్పా, మీకు కాదు బాబు, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఓకే, నేనే కాన్సెప్ట్ చేయబోతున్నాను చెప్పేసాను నేను. దట్స్ ఆల్. అంత నిధులు ఉన్నాయా మీకు? కాన్సెప్ట్ చేసే అంత డబ్బులు ఉన్నాయా? డబ్బులా
డబ్బులే ప్రధానం అనుకుంటే రాజకీయాలు ఎందుకంటే డబ్బు ఒక భాగమే. ఇవాళ డబ్బు లేకుండా రాజకీయం చేయలేము అంటున్నారు. ఒకటే చెప్తున్నా, రాజకీయానికి డబ్బే ప్రధానం అనుకున్నంత పిచ్చివాడిని నేను కాదు, మా పార్టీ కాదు. రాజకీయానికి డబ్బు అవసరమే నేను కాదంటున్నా. అదే కారణం చేత ఏయో జరుగుతాయని నేను అనుకోను. అది తప్పది. ఇంక చాలా మంది చాలా చోట్ల ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారుగా. దానికి కారణం ఏంటి? ఇవాళ డబ్బు లేకుండా అసలు రాజకీయం చేయలేము. ఇవాళ ఒక ఓటుకి 3,000 నుంచి 5,000 రూపాయలు పంచాలి కదా. అది కూడా మీరు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తాను అంటున్నారు. ఆలోచించుకోండి ముందు. నాకు మా మంగళగిరి మీద నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టే, చదువు ఇక్కడే, అన్ని ఇక్కడే, రేపు చచ్చిపోయేది కూడా ఇక్కడే. ఎక్కడో వలస వచ్చాడు లోకేష్ బాబు. ఆయన ఊరు కాదు, అసలు రాష్ట్రం కూడా కాదు, ఆయన హైదరాబాద్ పాపం. ఎప్పటికీ హైదరాబాద్ డైలీయో లేదా 2 రోజులకు కొంచెం ఆల్టర్నేట్ డేస్ ఆయన వెళ్తానే ఉన్నాడు. మరి ఆయన్ని కలవాలంటే ఎంతమందిని దాటుకుని వెళ్ళాలి? అది అవుతుందా సాధ్యం? ఇవాళ మా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారిని కలవగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? అందరం మేము ఫ్రీగానే కలుస్తున్నాం, అందరూ మాకు ఏ పని చెప్తే ఆ పని సఫిషియెంట్ గా అవుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. వాళ్ళ మీడియా ఉంది కదా, దాన్ని చూస్తున్నారు అనుకుంటా మీరందరూ. వాళ్ళ మీడియా ఉంది కదండి, పచ్చ మీడియా ఉంది కదా, ఆ మీడియాలో చెప్తున్నారు తప్ప ఎక్కడ లేదు. మీరు అలా అడగండి చెప్తారు. ఏ తెలుగుదేశం లోపల నాయకుడు ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇవన్నీ కాదు, నేను ఎక్కడే వాడిని, స్థానికుడిని. నాకుండే బలం నాకుంది, నాకుండే ఆత్మవిశ్వాసం నాకుంది. డెఫినెట్ గా ఢీకొంటాను, సమస్య లేదు. మీరు మెజారిటీ తగ్గించడానికే పనికొస్తారేమో, గెలుపు దిశగా వెళ్ళడానికి ఎంతవరకు ప్రయత్నాలు చేస్తారనేది. ఏ వ్యక్తి అయినా అసలు మాకు ఈ స్ఫూర్తి ఇవ్వాలని కాదు. మా చిన్న వయసులోనే మేము ఆటలాడేటప్పుడు మాకంటే స్టేట్ ప్లేయర్లు ఆడేవాళ్ళు. మా కబడ్డీ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు నిలబెట్టి గెలిచాం పిల్లలు. అప్పుడు మా ఆత్మ విశ్వాసం అప్పటి నుంచే ఉంది. ఇవాళ ఇంకా పెరుగుద్దు కానీ తగ్గదు. డెఫినెట్ గా సమస్య లేదు. ఓకే, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ఇదైనా, ఇటు మీకు రాజధాని ఎఫెక్ట్ కూడా మీ మీద పడుతుంది కాబట్టి మీరు ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు? రాజధాని ఎఫెక్ట్ మాకేం లేదండి. రాజధానికి వాళ్ళ మేము ఎక్కడ ఏది మాట్లాడింది లేదు. రాజధాని రైతులకి మేము అడుగుతున్నది ఏంటంటే, రైతులకి మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు ఫుల్ఫిల్ చేయమంటున్నాం ముందు. ఎందుకంటే మేము రైతుల పక్షపాతం. సహజంగా నేను రైతు బిడ్డని. మా నాయన వ్యవసాయం చేశాడు, నా అన్నదమ్ములు కూడా వాళ్ళు బ్రతుకున్నంత కాలం వ్యవసాయం చేశారు. వ్యవసాయదారి కుటుంబం. నేను కోరుకున్నది అక్కడ ఉన్న రైతు వారి వర్గానికి అందరికీ మీరు చేస్తానన్నది, మీరు ఇస్తానన్నది తొందరగా ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు ఈ మిగతా 3 ఏళ్లలోపు కూడా మీరు ఇస్తారని ఆశ నాకైతే కనపట్టంలా. ముందే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ నోట్ చేసి పెట్టుకోండి. 3 ఏళ్లలోపు మా రైతులకు ఇవ్వాల్సిన స్థలాలు, అక్కడ జరగాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి మీరు ఇవ్వగలిగితే మీరు గొప్పవాళ్ళని నేను అంటే మీ అందరూ. ఓకే, మీరు పోటీ చేయకుండా పక్కన తప్పుకుంటారా? ఎవరు మీరు పోటీ చేయకుండా? నేను పోటీ నుంచి పక్క తప్పుకున్న అవసరం ఉంది. అప్పుడు జనం నిర్ణయిస్తారు కదా, నువ్వేం చేసావు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వేం చేసావో ఏం చేయలేదు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగకారివో, నువ్వు చెప్పిన వాగ్దానాలు చేసింది ఎంతవరకు చేసావో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలుసు కదా. దాన్ని బట్టి కదా వరటికి వచ్చేది. ఓకే, వాళ్ళు చెప్పిన 6 సూపర్ 6 పథకాల్లో 6 కూడా సూపర్ హిట్ అయ్యా అంటున్నారా? అవి సూపర్ హిట్ అవ్వలేదంటారా? వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదంటారా? కూడా 6,000 రూపాయలు రైతులకు పడినాయి. నువ్వు ఇస్తానన్నది అంతే 20,000. మరి 6,000 ఇస్తే 3 సార్లు 3 దఫాలు 14 ఫస్ట్ 2 సార్లు అవ్వలేదుగా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది సార్. 2 ఏళ్ళకి 20,000 40,000 రావాలి. అవునా? ఇప్పటికి ఎంత ఇచ్చారు మీరు? అవునండి, మొదటి విడత మళ్ళా మొదటి విడత అంటారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి 20,000 అన్నారు. 20,000 2 ఏళ్ళు 40,000 ఇవ్వాలి. 40,000కి మీరు ఎంత ఇచ్చారు? నిన్న నేను ఒక రైతుని అడిగానండి, ఇదే కూర్చును 2 సంవత్సరాలు 20,000 ఇస్తున్నారు, మీరు ఎందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అడిగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 13,000 ఇచ్చారండి, మాకు 4 సంవత్సరాలు వచ్చిన 80,000 వస్తుంది కదా, దానికోసం మేము ఆనందిస్తున్నామండి అన్నారు. ఏది ఇప్పుడు 10 సంవత్సరాలు 20,000 వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. రాలేదండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇదంతా క్రియేట్ చేసింది. ఓకే, చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం, వెన్నుపోట్లు పడవడం. అతని రాజకీయ జీవితం ముఖ్యమంత్రి లెవెల్ స్టార్ట్ అయిందే వెన్నుపోటు. పాప వాళ్ళ మామగారు
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రైతులను మోసం చేసి ఒకసారి, ఓకే వేరే వాళ్ళని మోసం చేసి ఇంకొకసారి, నిన్న మా ఆడవారి అందరినీ, స్త్రీ లోకాన్ని అందరిని కూడా మాయ చేసి అందరూ ఎక్కారు. ఇచ్చారా ఎక్కడన్నా? 1500 ఇస్తా ఉన్నారు కదా, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారా? మాకు ఇయ్యలే ఎవరికి, ఇక్కడ ఎవరికి ఇయ్యలే. అట్లాగే అంతకుముందు 48 ఏళ్ళ వరకు ఉంది. ఇప్పుడు నేను 45 ఏళ్ళ నుంచే అందరికి 18,000 20,000 ఇస్తాను అన్నాడు. ఇచ్చారా? పెన్షన్ కూడా ఇంక ముందు మొదలు పెడతా అన్నారు. ఉన్నాళ్ళు ఈ పీక్ పారేసాడు. ఇంక ఇచ్చేది ఎక్కడండి? ఇంకెక్కడండి నమ్మేది? అట్లాగే మీరు 4,000 వృద్ధులు కన్నారు, ఇచ్చారు. వాళ్ళలో ఒక 5,000 మందికి, 5 లక్షల మందికి మీరు కట్ చేశారు. ఎందుకు? వాళ్ళకి యోగ్యత లేదు. యోగ్యత లేదని అంతకుముందు 5 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు మీరు వచ్చేప్పటికి వాళ్ళు కాకుండా పోతారా అండి? ఏంటండి ఇది? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు పాపం మా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి ఉన్నారు, ఆయన చెప్పాడు అసెంబ్లీలో. చంద్రబాబు మీరు కళ్ళార్పకుండా బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్పగలరు. ఇవాళ అదే జరుగుతుంది. అసెంబ్లీలో బ్రోకర్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు పాపం, మీరు నిమ్మల రాములు గారు ఉన్నారు, రామానాయుడు గారు, నీకు 15, నీ 15, నీ 18 అన్నారా? పోయి చూడండి ఎక్కడ వస్తున్నాయి కదా, నమ్మోడు వస్తున్నాయి 15,000 ప్రతి. ఎక్కడ కట్ చేసింది ఎంతమంది చెప్పండి మీరు? కట్ చేసింది ఎంతమందికి సార్? మీరు కట్ చేసింది ఎంతమందికి? వాళ్ళు ఒక్కళ్ళు కూడా కట్ చేయకుండా ఇచ్చాము, ఉంటే చూపించండి అని వాళ్ళకి ఏం అడుగుతున్నారు కదా, ఎందుకు చూపించలేకపోయారు? మీ రామానాయుడు గారిని, మీ టీవీ వాళ్ళకి రామానాయుడు గారు వస్తే నా కాన్ఫరెన్స్ లో నేను తీసుకెళ్లి చూపిస్తా, రమ్మనండి. డెఫినెట్ గా రమ్మనండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. మీ 6 సూత్రాలు ఎక్కడెక్కడ అమలైంది, ఎవరెవరికి అమలైంది, వెళ్దాం పదండి. మీ టీవీ వాళ్ళు రండి, ఆయన వస్తారు, మినిస్టర్ గారు, నేను ఉంటాను, వెళ్దాం పదండి. ఇవి ఊరికే టీవీలు సొంత భాగాలు ఉన్నాయి కదని ఊదుకుంటే సరిపోదు సార్. ప్రాక్టికల్ గా జనం అనుభవిస్తున్న బాధలు, కష్టాలు ఉన్నాయే, అది వాళ్ళకి తెలుసు బ్రహ్మాండంగా. దే ఆర్ రెడీ టు డిక్లేర్ టుమారో. ఓకే, మీరు మంచి పనులు చేసినప్పుడు, మేము మంచి చేసినప్పుడు మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? మీరు మంచి చేశారు, వీళ్ళు మంచి చేయట్లేదు, అందుకనే మీకు 10 సీట్లు ఇచ్చారంటారా? 11 సీట్లు ఇచ్చారంటారా? దానికి మీకు ఇందాక చెప్పాను, కర్ణుడి చావుకు 60 కారణాలలాగా మాకు చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఈవీఎం కారణం కూడా చెప్పాను కదా, ఇట్లా ఈవీఎం. అట్లాగే అన్ని కారణాలు కూడా కూడి మేము ఓడిపోయాం. సరే, ఇవాళ ఏదో మేము ఫలానా కారణం అని చెప్పుకోవడానికి కూడా లేదు. కొన్ని మాలు పొరపాట్లు జరిగినాయని ఒప్పుకుంటున్నాం. ఓకే, రేపు 29 కూడా ఈవీఎం కారణం అయితే కాదు. ఎందుకు కాదు? మేము అలర్ట్ అవుతున్నాం. ఎందుకంటే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఏంటి అని నేను ఎప్పుడు పెట్టుకోలేదే. రేపు పెట్టుకుంటారు 29 అని మేము చెప్పలేదే. ఈవీఎం కారణం అంటున్నారు కదా. ఈవీఎం అంటే బీజేపీతో పెట్టుకుంటేనే ఈవీఎంలు అవుతాయా అంటే? అందుకని అంటే మీరు చెబుతున్నారు, మీరే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో, అందుకని బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారా మీరు? మేము చెప్పట్లేదు. మీరు 29కి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు గెలుస్తారనేది కూడా ఒక టాక్ అనిపిస్తుంది కదా. అస్సలు మాకు బీజేపీతో పొత్తు పెట్టుకుందామా, ఇంకొకరితో పెట్టుకుందాం, ఎవరితో పెట్టు అనేది మాకు ఇంతవరకు ఆలోచన లేదు. ఇప్పటి వరకు మా పార్టీకి ఇక ముందు ఎట్లా ఉంటుందో నేను ఇప్పుడు చెప్పలేను. ఎట్లా పరిస్థితులు ఏంటి అనేది అది ఆలోచన లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఒక సవాల్ ఇచ్చారు, ఏది అందడం లేదు ప్రజలకని. మీ నియోజకవర్గంలో అన్ని అందుతున్నాయి, అన్ని సఖ్యతగానే ఉన్నాయి, ఎలాంటివి ఇబ్బందులు లేవు అనేది టీడీపీ ఖరాఖండిగా చెబుతుంది. మీరు ఇక్కడ అందడం లేదంటున్నారు. వాళ్ళు నలుగురు నిజంగా పాలిస్తున్నారా? ఇక్కడ ప్రతి ఇంటికి నారా లోకేష్ వెళ్ళి కలుస్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చి కలవచ్చు, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను, ఆ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి కాగితం ముక్కతో సహా నేను చూసి ఆ సమస్యలను పరిష్కారం చేస్తున్నాను. మీరేదో నాకు వన్ సైడ్ గా మాట్లాడుతున్నట్లు. లేదు, నేను క్లియర్ కట్ గా అడిగానండి. వన్ సైడ్ చెప్తున్నా మీకు మా కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఆయన గెలిచారో, ఎంతమంది ఆయన కలిసిన వాళ్ళకి పనులన్నీ అయినయో మీరు, నేను వస్తా మీతో పాటు వెళ్దాం, సామాన్య మానవుళ్ళకి వెళ్దాం, జనం దగ్గరికి వెళ్దాం, కనుక్కుందాం. దీస్ ఆర్ ఆల్ ట్రాష్. ఏమీ లేదండి, ట్రాష్ అంటారు మీరు. ఆయన దర్బార్ అప్పుడు మొదట్లో పెట్టాడు, ఇప్పుడు మంచి తగ్గించాడు. అది కూడా దేనికంటే
చక్కగా ఫోటో తీసుకుని తోసిపారేస్తున్నారు. ఓకే ఫోటో కోసమే, ఓకే అంతకుమించి ఏం లేదు దర్బార్లో. ఆ, ఏం జరగట్లే అక్కడ. ఓకే కాబట్టి అనుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి మిగతా వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు చేయగలమనే ఆర్ట్ మా చేతుల్లో ఉంది. ఆ ఆర్ట్తో కదా మొన్న 24 ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు సోదరులారా మీ పొలాలు మీ కాదు, మీ పాస్ పుస్తకాలు మీ కాదు, మీ ఆస్తి మీ కాదు అని ఒక వారం రోజుల ముందు బాగా కొట్టింది, చెప్పింది చెప్పకుండా రాష్ట్రం అంతా తిరిగాడు కదా. ఇవాళ ఆయన చేస్తున్నది ఏంటి? సర్వే. ఓకే. అదే సర్వేనా? అదే సర్వే చేస్తున్నాడు, అదే రాజముద్ర వేస్తున్నాడు. మీరు మీ ఫోటోలు వేసుకున్నారా? అది విషయం ఏంటంటే మేము మా జనానికి విశదీకరించలేకపోయాం. ఓకే మాకు ఎవరో ఒక ఆఫీసర్ ఎవరో చెప్పుంటాడు ఏదో జరిగింది. ఏమండి, రైతులు కొద్దిగా అమాయకులు పల్లెటూరులో ఉండేవాళ్ళు కాబట్టి నమ్మితే నమ్మారేమో, నీకు కాదంటారు, నమ్మారు. వాస్తవానికి మీరు వెళ్తే ఏమండి, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. అది రీసర్వే మొత్తం మన యావత్ దేశం అంతా. ఓకే అది బ్రహ్మాండంగా ఎంతో మందిని సర్వేయర్లను అపాయింట్ చేసి పకడ్బందీగా ఇప్పటికీ మా నాయకుడు ఏదైతే ఆ రోజున ప్రారంభించాడో అదే విధానం కొనసాగిస్తున్నాడు. కాకపోతే ఏదో చిన్న ఫోటో ఏదన్నారో అదేదో కొంచెం అంతకుమించి ఏముందండి? ఎట్లా తీసుకోగలమండి? ఒక ప్రైవేటు వ్యక్తి అన్ని పేపర్లన్నీ అతనికి ఉన్నప్పుడు ఎవరైనా ఎట్లా తీసుకోగలరండి? నమ్మారు. అదే అబద్ధాన్ని ఎంత గొప్పగా చెప్పగల ఆర్ట్ ఈయనకుందండి. ఆ ఆర్ట్తోనే ఎంతకాలం గెలిచారు. ఇక మరి ఇంకెంతకాలం ఇంకా నీ అబద్ధాలు చెప్పే విధంగా చేస్తాడు నాకే తెలియదు. 29కి మరి ఇదే అబద్ధం ప్రజలు నమ్మరంటారా? చూద్దాం. మేము కూడా అబద్ధాలను ఇంకే విధంగా మేము కూడా ఇంకో విధంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తాం. ఈలో మేము కూడా ఆయన చెప్పే అబద్ధాలని మేము ఏ విధంగా ఎదుర్కోవాలో మేము కూడా ఆలోచిస్తాం. మా ప్రాణాలు చేసుకుంటాం. మేము తక్కువకుంటాం. యుద్ధానికి వెళ్తాం. ఇప్పుడు మీరు వచ్చిన మనం ఆ ఆటకి వెళ్తున్నాం గేమ్కి. ఓకే ఏ ప్లేయర్ వీక్ ఉన్నాడో, ఏ ప్లేయర్ గట్టుకున్నాడో, ఒకరికి ఫోర్ హ్యాండ్కి బాగుంటుంది, ఒకరికి బ్యాక్ హ్యాండ్ బాగుంటుంది. ఏ ప్లేయర్కి ఎట్లా ఆడుకోవాలో మా ముందు ఉజ్జాయించుకుని వెళ్తాం. రేపు అదే దిగుతాం అంతే. అంతా ప్రీ ప్లాన్కి వెళ్తాం మేము కూడా. ఎస్, డెఫినెట్ గా. నీకేమో అబద్ధాలు చెప్పి మైండ్ గేమ్తో ఆడే గేములు నీకున్నాయి, మా గేములు మాకుంటాయి కదా. ఓకే ఓకే ఇప్పుడు నిజంగా నిన్న ఒక ఎంపీ అన్నారు, రెడ్లు అరెస్ట్లు అవుతే జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తులు అరెస్ట్ అవుతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జైల్లో కలుస్తున్నారు. అదే ఎస్సీ కానివ్వండి బీసీ నాయకులు అరెస్ట్ అయితే ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. గత రెండింటికి తేడా ఏంటంటారు? ఇవన్నీ పిచ్చి మాటలండి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇప్పుడు నేను ఇందాకన్నా ఏమది మైండ్ గేమ్ అటు తిమ్మిని బొమ్మని తిమ్మిని ఆ కథల్లో భాగమే ఇలాంటి పిచ్చి మాటలు. ఏంటండి ఇది? ఎవరికి ఏ విధంగా సహాయం ఎక్కడ ఏ విధంగా కావాలో మా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్ల మేము. ఎవరికే చెప్పుకోవటానికి అంతకుమించారు. ఓకే సార్, ఇంకో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీకు పద్మశాల నుంచి ఎలాంటి ఎదురుత మొదలయ్యింది? ఎందుకంటే ఇక్కడ ఏంటంటే బలమైనగా పద్మశాలలు ఉన్నారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. మీకు వాళ్ళు సపరేట్ ఉందా లేదా? మాకు ముఖ్యంగా మా ఫ్యామిలీకి వేవర్స్ ఫ్యామిలీస్కి ఇవాటి సంబంధం కాదండి, 40 సంవత్సరాల అవినాభావ సంబంధం అయి. ఓకే. ఎందుకంటే 5 సార్లు వేవర్స్కి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వెళ్తే మా అన్నయ్య గారు కూడా ప్రయత్నించుకున్న టైంలో 5 సార్లు 4 సార్లు ఎక్కువగా భుజస్కంధాలు మోసి గెలిపించింది మా తాడేపల్లి ప్రాంతం. ఓకే. అది మా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మాకు రేపో బాగుంది. ఓకే. వాళ్ళ నా స్నేహితులు ఉన్నారు. ఓకే. పద్మశాలి కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఇన్ఛార్జి తీసుకోవడానికి వాళ్ళ సహకారం కూడా ఉంది. మా పద్మశాలి పెద్దలు కూడా చెప్పారు, ఏనే సీనియర్ నేను గట్టికి కావాలని నేనే చేస్తానని అడిగి పద్మశాలి సోదరులు కూడా ఆయన సీనియర్ ఆయనకి ఇవ్వడం కరెక్ట్ అన్నారు. నేను వచ్చాను. కానీ ఇంతమంది రాజకీయ ఉద్యమంలో ఉన్న మధ్యలో కూడా అందరూ నాకు వద్దు అని పక్కన వెళ్ళే టైంలో నాకే కావాలని చెప్పి మీరు ఎలా తీసుకున్నారు? ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ఫర్ మీ. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఛాలెంజింగ్ అంటే నాకు మహా ఇష్టం. తీసుకుంటా ఛాలెంజింగ్ అని తీసుకున్నా.
ఛాలెంజింగ్ గానే వర్క్ చేస్తా, ఛాలెంజింగ్ గానే గెలుస్తా. మీరు యువకులతో పోటీ పడగలరా? అరే నేను ఇవ్వకుండానే బాబు, నువ్వేంటి అన్నట్టు నాకంటే Okay. ఇవ్వకూడదు అనుకుంటున్నాను, ఆ. అయితే బొచ్చు పోయిందంతే. ఓకే, నిజం యువకుడేనా? డెఫినెట్లీ రియల్లీ? యువకుడు అనేది మానసికంగా బట్టి ఉంటుంది, ఓకే. శారీరకంగా బట్టి ఉంటుంది. అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అనేది చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడినప్పుడు మీరు యువకులుగా ఎలా ఉంటారు? ఏమో మరి నాకు ఆయన అన్నదేదో నాకు తెలియదు ఆ విషయం. అదే ఆయన అన్నారు వయసు మీద పడింది, ఇంకా నడవడమే కష్టం అన్నారు. ఎవరు, చంద్రబాబు నాయుడు గారా? yes. మరి నాకంటే కూడా పెద్ద ఆయన అడుగుతున్నారు, ఆయన సీఎం చేయగలేదు. ఏంటి బాబు నువ్వు అట్లా అడుగుతా? నాకంటే పెద్ద ఆయన సీఎం చేస్తే పర్వాలేదా? ఆయన యువకుడా, నేను కాదా? ఏంటి మీ ఈక్వేషన్? ఓకే, నేను అతనికంటే చిన్నవాడిని చాలా, ఓకే, అతనికంటే ఆత్మస్థైర్యం గలవాడిని, ఓకే, అతనిలాగా అబద్ధాలు చెప్పి నేను రేత్రి పూట నిద్రపోకుండా ఉండను, ఓకే, బ్రహ్మాండంగా నిద్రపోతా, ఏ టెన్షన్ లేవు నాకు. ఓకే. ఇంకా పని చేస్తా, 25-30 ఏళ్ళు పని చేస్తా మీరు డెఫినెట్ గా. ఏదైనా సరే అబద్ధాలు ఆడరు, ఆ? అబద్ధాలు ఆడరు, ఏది అబద్ధాలు ఆడవలసి నానా, అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. ఓకే, నేను క్లియర్ చెప్తున్నాను సార్. మీరు అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, ఉమ్, ప్రజల దగ్గరే ఉంటారు, ఉమ్, ప్రజలతో మమేకమై ఉంటారు. ఉంటా. ప్రజలు ఎప్పుడు వచ్చినా సరే మీ తలుపు తట్టినా సరే మీరు బయటకు వెళ్తారు ఏ టైం. ఎస్, డెఫినెట్ గా, డెఫినెట్ గా రియల్లీ? ఆ కాన్ఫిడెన్స్ నా జనంలో ఉంది. ఓకే, ఎస్ ఉంది. నేను మళ్ళీ ఆ, నేను మీ కాన్ఫరెన్స్ లో వేమారెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అనేది కూడా సర్వే నిర్వహిస్తా, చేసండి, చేసుకోండి, వాయిస్ కూడా తీసుకుంటా. తీసుకోండి, ఆ? తీసుకోండి, ఓకే, తీసుకొని చెప్పండి నాకు. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ, మాకు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా